ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. మహిమగల దేవుడు మనలందరినీ కూడా దీవించిన కారణం చేత మనం ఈ దినాన్ని, నూతన దినాన్ని పొందుకోగలిగాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, గతించిన మాసాలన్నీ కూడా మనల్ని కాపాడాడు. నూతన మాసంలోనికి, అక్టోబర్ మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? సజీవ లెక్కలో ఉంచినందుకు ఎంతైనా వందనస్తులమై ఉండాలి. రెండి ప్రభు మనకిస్తున్న వాగ్దానాలను, ఆయన మనకిస్తున్న హెచ్చరికలను మనం స్వీకరించుదాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మైకా 6:8. He has shown you, O mortal, what is good and what does the Lord require of you, to act justly and to live mercy and to walk humbly with your God. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి మాటలు ప్రియులారా, ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడో చూడండి. మనుషులందరికీ, ముఖ్యంగా తన ప్రజలకు, తన జనులకు, తన వారికి ఎలాగూ ప్రవర్తించాలో అనేక మార్లు ప్రభువు పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియచేశారు, ప్రవక్తల ద్వారా తెలియచేశారు. ఈ దేవుని బిడ్డలారా, ఆజ్ఞల ద్వారా తెలియచేశారు. 10 ఆజ్ఞల ద్వారా మనకి అనుగ్రహించారు. మనం కనుక నిర్గమాకాండ 20వ అధ్యాయం చూస్తే 10 ఆజ్ఞలను ప్రభు మనకి ఇచ్చారు. ద్వితీయోపదేశకాండలో మరి ఒక మారు జ్ఞాపకం చేశారు. కీర్తనలు, సామెతలు, యెషయా గ్రంథం, ప్రవక్తల ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏది ఉత్తమమో అది మనకి అనుగ్రహించబడింది. ఏమిటంట అవి అంటే ప్రియులారా, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం, మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవడం. ప్రియులారా, మన ప్రవర్తన, మన క్రియలు అంటే మన సొంత జ్ఞానం, సొంత క్రియలు కాదండి. ఇవన్నీ కూడా ఈ యొక్క క్రియలు, ఈ లోక సంబంధమైన క్రియలు అవన్నీ కూడా మురికి గుడ్డలతో దేవునికి సమానం. అయితే ప్రియులారా, ప్రభు ఏదైతే అనుగ్రహించాడో తన కరుణతో మనకి అనుగ్రహించిన దానిని మనము జీవించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, న్యాయంగా ప్రవర్తించటాన్ని, కనికరాన్ని ప్రేమించటాన్ని, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటాన్ని ప్రభు మనకి నేర్పించారు, చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆ రీతిగా జీవించాలని చెప్పి ప్రభు కోరుతా ఉన్నాడండి. పిల్లరా, అలా కాకుండా స్వనీతి, స్వార్థము, గర్వము ఇవన్నీ కూడా లేకుండా, రాకుండా మనం చూసుకోవాలని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఉత్తమమో అది అనుగ్రహించాడండి. ఏది ఉత్తమమో ఎందుకో కనికరించి ఈ 2024వ సంవత్సరంలో ఈ 10వ నెలలో నిన్ను నన్ను ప్రవేశపెట్టాడంటే ఎంతోమంది మన కళ్ళ ఎదుట లేకుండా పోయారు. యవ్వనులు లేరండి పిల్లలు, చిన్నవారు లేరు పిల్లరా, ఇంకా చాలా జీవితం ఉన్నదని అనుకున్న వారు లేకపోయారు. కానీ నీవు నేను సజీవులుగా ఉన్నాం అంటే ప్రభు ఇచ్చిన ఉత్తమమైన దానిని నీవు నేను అనుసరించి నడుచుకోవాలి. అలాగూ ప్రవర్తించాలి, న్యాయంగా ప్రవర్తించడం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సును ధరించుకొని ఆయన సన్నిధిలో ప్రవర్తించటము, జీవించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ప్రభు చివరిగా మాట్లాడు. ఇంతే కదా అంటున్నాడు. అంటే ఇవి చేయటము ఎంతో కష్టమైన పని కాదు. ప్రభు ఆల్రెడీ నీకు నాకు మాదిరి ఉంచిపోయారు, చేసి చూపించి వెళ్ళారు. కాబట్టి నీవు నేను చేయబద్దులమై ఉన్నామని చెప్పి తెలియచేస్తున్నాను. దీనివల్ల ప్రయోజనం ఏమిటయ్యా అంటే ప్రియులారా, ప్రభు ఎలాగైతే దీనత్వాన్ని ధరించుకుని లోకంలో జీవించాడో ఆ మాదిరే నీవు నేను జీవించాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. అందుకే ఆయన బోధించాడు కూడా. మత్తయి సువార్త 5:3 చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పి.
సో ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఉత్తమమైనది ఏంటో మనుష్యుడా, నీకు అనుగ్రహించబడింది దాన్ని నువ్వు జీవించు, చెయ్యి అని చెప్తున్నాడు. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను అంటున్నాడు. ఇంతే కదా అన్న దానిలో ఉన్న అంతా కూడా నీవు చేసినట్లయితే పరలోక రాజ్యం నీ సొంతమవుతుంది. పరలోక రాజ్య వారసులం అవుతాము, ఆయనతో పాలిస్తాము. అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన అలాగా ప్రవర్తించే ఆత్మను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లరా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు. శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగచేసేదను, నీ గాయములు మాన్పేదను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, అద్భుతమైన ఈ వాగ్దానం నూతన వస్త్రంలోని కడుగుపెట్టిన మీ జీవితాల్లో పిల్లరా, మీ గాయాలను కడతాను, మీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాను. ఇంతకంటే భాగ్యం మనకి ఏం కావాలి ఈ లోకంలో? పిల్ల, నువ్వు ఆరోగ్యంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు అనుభవించగలుగుతావు. అటువంటి వాగ్దానాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. స్వీకరించి ఆశీర్వదించుకోండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మహిమగల దేవుడా, ఆశ్చర్యకరుడా, నీ కార్యాలు జరిగించండి. నువ్వు గొప్ప చేయబడండి. నీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా. మీరు మాకు సహాయకంగా ఉండండి ప్రభా. నాయనా, నీ కృపలో వర్ధిల్లింప చేయండి. అన్ని విషయాల్లో కూడా మీరే మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. ఉత్తమమైనది మాకు అనుగ్రహించారు. మనుష్యుడా అని పిలిచి చెప్తున్నారు. ఇంతే కదా నేను అడుగుతున్నాను అంటున్నా. ఆ ఇంతే కదాలో ఉన్నదంతా కూడా ప్రభా మేము నెరవేర్చగలడానికి కావాల్సిన ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి ప్రభా నాయన తండ్రి, అటువంటి హృదయము బిడ్డల మీద మాకు అందరికీ అనుగ్రహించండి. కృప చూపించండి. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. ప్రతి క్రిటికల్ కండిషన్స్ని ఎదుర్కొనే భాగ్యం, జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా. నేను ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, నైనా తండ్రి విచారంలో ఉంటే ప్రభా విడుదల పొందించి మహిమ పొందుకోమని నీ కృప కలిగిన హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము బిడ్డలందరికీ సదా తోడై ఉండుగాక. ఆమేన్. 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 హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.